Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే వంశీ గారు. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో ఎథికల్ హ్యాకర్స్ ఈ పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎస్ మేడం. ఈ కోర్స్కి చాలా డిమాండ్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే దీనికి ఈ కోర్స్ నేర్చుకోవాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఈ కోర్స్ యొక్క డిమాండ్ ఏంటంటారు? ప్రజెంట్ దీనికి ఉన్న ట్రెండ్ ఎక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి దీనికి ఉన్న డిమాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఈ ఎథికల్ హ్యాకర్స్ అనే కోర్స్ అనేది నిజానికి చాలా డిమాండ్ ఈ మధ్య కాలంలో పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి డేటా అనేది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో పొందుపరుచుకుంటుంది. అంటే కంప్లీట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఏం సర్వీసెస్ ఇస్తారు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి ఆఫర్స్ ఇస్తారు అనేది కూడా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఈ చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా. అయితే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రతిదీ కూడా హ్యాక్ అయిపోయింది. అంటే ఒక చిన్న మన మొబైల్కి లింక్ పంపించి మన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్, మన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. అంటే ఒక చిన్న డాటా తీసుకుంటేనే, అంటే ఒక చిన్న మొబైల్కి ఒక లింక్ పంపిస్తేనే మన మొబైల్లో ఉన్నటువంటి lakhs రూపీస్ పోతున్నాయి, హ్యాక్ అయిపోతున్నాయి ఒక పర్సన్ దగ్గర. అదే ఒక వేరు కంపెనీలు అయితే, ఇప్పుడు మనం చాలా పెద్ద కంపెనీస్ గురించి చూసాం కదా, అలాంటి కంపెనీస్ చాలా విలువైన డాటా ఉంటుంది, చాలా విలువైన కోర్సెస్ ఉంటాయి కొన్నింట్లో వెబ్సైట్లలో. సో అలాంటి కోర్సెస్, అలాంటి డాటాని వీళ్ళు అక్కడ నుంచి దొంగిలించి వేరే వాళ్ళకి సేల్ చేయడం కానీ, లేదనుకుంటే ఆ డాటా ఆ వెబ్సైట్లోనే ఉండకుండా చేయడం కానీ, ఇలాంటి పనులు చేస్తున్నారు అనమాట. ఎవరు? మామూలుగా సైబర్ నేరగాలు. అంటే ఇలాంటి హ్యాకర్స్ వచ్చిన తర్వాత ఎంత మంచి కంపెనీ ఉన్నా, ఎంత మంచి వెబ్సైట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, అది ఇప్పుడున్నది నైట్ వరకు ఉంటుందో లేదో తెలియదు, గ్యారంటీ ఉండట్లేదు. అంటే ఆ కోర్సెస్ ఎప్పుడు ఎవరి చేతిలో నుంచి మోసపోతాయో, ఆ డాటా ఎప్పుడు ఎంటీ అవుతుందో కూడా అర్థం అవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు అలాంటి విలువైన ప్రతి కంపెనీ కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి అలాంటి కోర్సెస్ కానీ, అలాంటి డీటెయిల్స్ కానీ అందులో పొందుపరుస్తుంది. ఇప్పుడు ఆ హ్యాక్ చేసినట్లయితే అంతా వెళ్ళిపోతుంది, ఆ కంపెనీ మొత్తానికి కూడా జీరో స్టేజ్కి వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వెబ్సైట్ని ఒక సెక్యూర్గా ఉంచుతారనమాట. అంటే ఏదైనా ఇప్పుడు ఇలా హ్యాక్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తే వీళ్ళు ముందుగానే అలర్ట్ అయిపోయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి హ్యాకర్స్ చేతిలోకి ఆ వెబ్సైట్ వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు, ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అంత డిమాండ్ ఉంది. ఓకే, మరి దీన్ని నేర్చుకోవాలంటే ఎలా అంటారు? డిమాండ్ ఉందని చెప్తున్నారు మీరు అన్నట్టుగానే. కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క డేటాని సిస్టమ్స్లో పొందుపరుస్తూ భద్రపరుస్తూ ఉంటుంటారు. తెలియకుండానే మీరు అన్నట్టు ఒక చిన్న లింక్ పంపించి మన అకౌంట్లో ఉన్న డబ్బులు పోతున్నాయి, మన దగ్గర ఉన్న డేటా పోతుంది. అలాంటిది కంపెనీకి సంబంధించింది కొన్ని ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, ఫైల్స్ ఉండొచ్చు, మనీ అయి ఉండొచ్చు, కొన్ని కోడ్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివి ఎన్నో డేటా ఉంటూ ఉంటుంది. అది హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే వీళ్ళ చేతుల్లో కొన్ని మార్గాలు ఉంటాయని చెప్తున్నారు కదా. ఈ ఎథికల్ హ్యాకర్స్ ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరెవరు అర్హులు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఇక్కడ చూడండి, ఇంటర్ తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. ఇంటర్ తర్వాత కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళు అర్హులు, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్ సైన్స్లో బీటెక్ చేసిన వాళ్ళు అర్హులు, అలాగే నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీలో బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికి అర్హులు అనమాట. అయితే దీని మెయిన్ బ్రాంచ్ చూసి యూఎస్ఏలోని ఈసీ కౌన్సిల్ వారు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికెట్ని ప్రజెంట్ చేస్తారనమాట. కాబట్టి ఈ కోర్స్, ఈ క్వాలిఫికేషన్స్ తోటి జైన్ అయితే మనం ఈజీగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎథికల్ హ్యాకర్ మనం కూడా అవ్వచ్చు అనమాట. వీళ్ళకి మార్కెట్లో మేడం మినిమం స్టార్టింగే 3 to 6 lakhs వరకు వీళ్ళకు శాలరీ ఉంది మంత్కి 3 to 6 lakhs. ఈ కోర్స్ కనుక జాయిన్ అవ్వగలిగితే, ఈ కోర్స్ అంటే జాయిన్ అయ్యి పూర్తిగా మనం కోర్సుకి సంబంధించిన మనం నాలెడ్జ్ తీసుకుంటే బయట మార్కెట్లో అంత వాల్యూ ఉంది వీళ్ళకి. ఓన్లీ అది బేసిక్ మాత్రమే 3 to 6 lakhs అనేది. తర్వాత ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ పోతూ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే 30 lakhs స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పర్ మంత్కి. అంత వాల్యుబుల్, అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మేడం, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీలో డిగ్రీని వీళ్ళు అందిస్తున్నారనమాట. అంటే డిగ్రీ కోర్స్ చేయడానికి ఈ యూనివర్సిటీ హెల్ప్ చేస్తుంది. అయితే ఇందులో డిగ్రీలో ఎంట్రన్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దీనికి ఎంట్రీ టెస్ట్ రాయాలి. అంటే ఈ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ముందు ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా వీళ్ళు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారనమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అంటే అక్కడ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పీజీ కోర్స్ని అందిస్తుంది అనమాట స్టూడెంట్స్కి. అది ఎక్కడంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సంబంధించి పీజీ కోర్స్ అనేది మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అందిస్తుంది.
అది వచ్చేసి ఐఐటి హైదరాబాద్ అండ్ జేఎన్టీయూ హైదరాబాద్లలో ఈ కోర్స్ అవైలబుల్గా ఉందన్నమాట. అంటే ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మద్రాస్ యూనివర్సిటీ వచ్చేసి ఎంఎస్సి కోర్సులని అడ్రస్ చేస్తుంది అనమాట చాలామందికి. అంటే సైబర్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగంలో ఇలాంటి కోర్సెస్ని అంటే ఈ కోర్స్ నుంచి మేడం ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఇంత ఎందుకు సంపాదిస్తున్నారంటే అందులో ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా అట్లే ఉంటుందన్నమాట. అంటే మనకు కనిపించే విషయాలని చూడొచ్చు, కానీ ఎప్పుడు హ్యాకర్ ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో తెలియదు. ఒక చిన్న లింక్ నుంచి ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవ్వచ్చు. అంటే అక్కడ ఉన్న బ్యాంకు డేటా మొత్తం పోయిందనుకోండి, అందులో ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పోయిందనుకోండి, ఆ ఫ్యామిలీ మొత్తం జీరో స్టేజ్కి ఎట్లాగ వస్తుందో అట్లాగే ఒక పెద్ద కంపెనీ కూడా జీరో స్టేజ్కి రావడానికి ఒక 1 అవర్ సరిపోతుంది ఆ హ్యాకర్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేసి ఈ కోర్సుల పట్ల నాలెడ్జ్ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఇన్కమ్ని జనరేట్ చేయవచ్చు. ఓకే. చాలా మంది పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి. యా, ఎలా అంటే టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవాలని, ఎస్పెషల్లీ యూత్లో అబ్బాయిల్ని కనుక మనం తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంటుంది, కానీ వాళ్ళకి తెలీదు వీటిల్లోకి ఎంట్రన్స్, మీరు అన్నట్టుగా ఎగ్జామ్ ఎలా రాయాలో తెలీదు, ఎలా ఫాలో అవ్వాలో తెలీదు, వీటికి సంబంధించిన కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీలు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయలేరు. ఆ ఇన్ఫర్మేషన్ వెతుకుతూ ఉంటారు చాలామంది, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్కి అయితే దీని గురించి చాలా నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంటుంది. ఎథికల్ హ్యాకర్కి డిమాండ్ ఉందని తెలుసు, కానీ అది ఎలా అవైలబుల్ ఉంది, ఎట్నుంచి వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటనే విషయం చాలామంది పిల్లలకి ఐడియా ఉంటుంది. ఇట్లా ఈ కంప్లీట్గా ఈ ఎథికల్ హ్యాకర్ అనే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ని ఇస్తాయన్నమాట. దాంట్లో వచ్చేసి విప్రో మనందరికి తెలిసిందే, డెల్ కంపెనీ అండ్ రిలయన్స్ కంపెనీ, గూగుల్, ఐబిఎం, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తుంటారు. మనం అనుకున్నాం కదా ఇంతకు మంత్లీ 3 to 6 lakhs అని, దానికే మనం వావ్ అనిపించింది, అంటే అంత తీసుకుంటారా అని. కాకపోతే ఇలాంటి కంపెనీస్లో 30 lakhs ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఇలాంటి ఎంత పెద్ద కంపెనీ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ కోర్సెస్ నుంచి మేడం వీళ్ళందరూ కూడా అవసరం అనమాట. అంటే ఎథికల్ హ్యాకర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఈ జాబ్లకి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఈ ఎథికల్ హ్యాకర్స్ అనే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. దాంట్లో వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్గా వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అట్లాగే నెట్వర్క్ డిఫెన్స్ అనలిస్ట్గా వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ సెక్యూరిటీ అండ్ అడ్మినిస్ట్రేటర్స్గా వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అలాగే అప్లికేషన్ అండ్ సెక్యూరిటీ టెస్టర్స్గా అండ్ సెక్యూరిటీ అనలిస్ట్గా అండ్ ఫోరెన్సిక్ అనలిస్ట్గా వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. సో మంచి చాలా మంచి పోస్టులు. అలాగే పైన ఉన్న కంపెనీస్ చూడండి ఒకసారి, విప్రో, డెల్, రిలయన్స్, గూగుల్, ఐబిఎం, ఇన్ఫోసిస్, అలాంటి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. సో అలాంటి కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. ఓకే. ఎథికల్ హ్యాకర్ కనుక ఎవరికైనా అది అవ్వాలనుకున్న కోర్స్ చూస్ చేసుకున్న కంపెనీస్ నుంచి రిక్రూట్ చేసుకోవడానికి పెద్ద కంపెనీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఏదైతే ఇన్కమ్ ఉంటుందో అది కూడా ఎర్న్ చేయొచ్చు. చాలామందికి టెక్నికల్ నాలెడ్జ్ తీసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు, కానీ నేను మళ్ళీ చెప్పేది అదే, చాలామందికి తెలియదు. ఎవరైనా సరే నేను ఎథికల్ హ్యాకర్ అవ్వాలనుకుంటున్నాను, కెరియర్ గైడెన్స్ కావాలి, ఏ విధంగా వెళ్తే మంచిది అని అడగడానికి ముందుకొస్తూ ఉంటుంటారు. అలాంటి యూత్కి మనం ఏదన్నా కెరియర్ గైడెన్స్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఉంటుంది మేడం, ఖచ్చితంగా. ఓకే. ఇన్ డీటెయిల్గా మనం ఏదైనా వాళ్ళకి కావాలి అనుకుంటే మనం చెప్పొచ్చు సార్? ఖచ్చితంగా చెప్తాను మేడం. ఓకే. అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు? ఇక్కడ మనకు కింద కనిపించే మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి టీం దగ్గర మాట్లాడండి. షూర్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.